ఇప్పుడు చెప్పాలి. దానికి వారసులు ఈ చీరాల ప్రజానీకం మీరు. ఇప్పుడు నేను అడుగుతున్న అలాంటి ఉద్యమం చేసిన వారసులు ఈరోజు ఈ సైకో జగన్మోహన్ రెడ్డిని చూశారు. ఎన్నికల ముందు మిమ్మల్ని ఏం చేశాడని నేను అడుగుతున్నా. ఒక మాట, అందరి దగ్గరికి వచ్చాడు, ముద్దులు పెట్టాడా లేదా? నెత్తి మీద చెయ్యి పెట్టాడు, బొగ్గలు నిమిరాడు. ఆ తర్వాత వస్తానే గుద్దుడే గుద్దుడు పిడిగుద్దులు. అవునా కాదా తమ్ముళ్ళు? ఏమమ్మా ఆడపిల్లలు మీరు చెప్పండి. ఎవరికైనా ఇక్కడుండే వాళ్ళకి 5 ఏళ్ల పాలనలో మీకేమైనా లాభం వచ్చిందా, నష్టం వచ్చిందా అని అడుగుతున్నా. ఓవరాల్ గా ఏమమ్మా లాభం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అన్ని ధరలు పెరిగాయా లేదా? ఏం తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయని అడుగుతున్నా. ఒకటి కాదు, ఒక్కొక్కసారి ఆలోచిస్తే బాధ, ఓసారి ఆలోచిస్తే కడుపు మండిపోతుంది. నా కోసరం కాదు, ఈ ప్రజలు పడిన కష్టాలు చూస్తే, ఇబ్బందులు చూస్తే ఎంత బాధ అంటే అంత బాధ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందులో ఒకసారి చూసినప్పుడు 5 ఏళ్లు నేను కరెంటు ఛార్జీలు పెంచానా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. పెంచామమ్మా మీరు చెప్పండి. ఇప్పుడు ఎన్నిసార్లు పెంచారు కరెంటు ఛార్జీలు? 9 సార్లు పెంచారా లేదా? ఒకప్పుడు 200 రూపాయలు కరెంటు, ఇప్పుడు ఎంత తమ్ముళ్ళు బిల్లు? 1000 రూపాయలు. అవునా కాదా? 1000 రూపాయలంటే చేతుల పైకి చూపేయండి, మీ నిరసన తెలియజేయండి. 5 ఏళ్లలో 200 రూపాయలు కరెంటు, 1000 రూపాయలు చేసిన సైకో ఎవరు? ఇలాంటి పరిపాలన మనకు కావాలన్నా అని అడుగుతున్నా మిమ్మల్ని. బ్రిటిష్ వాళ్ళు మించిపోయాడా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క పెట్రోల్ డీజిల్ దేశంలోని ఎక్కడా లేని ధరలు రాష్ట్రంలో విపరీతంగా పెంచేశాడు. దీనివల్ల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయినాయి. ఏమమ్మా అన్ని ధరలు పెరిగాయా లేదా? ఏ విధంగా మగవాళ్ళకు వంట చేసి భోజనం పెడుతున్నారో నాకైతే అర్థం కావడం లేదు. చాలా బాధేస్తుంది. బియ్యం పెరిగింది, పప్పులు పెరిగాయి. మా ఆడబిడ్డ పెరిగిందా చెల్లమ్మ చెప్పు నువ్వే. అన్ని వంట నూనె పెరిగింది, చక్కెర చేదైపోయింది. అన్ని ఇబ్బందులే ఇబ్బందులు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మా మగవాళ్ళు కొంతమంది మందు బాబులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాపారి, ఒక దళారి, ప్రజలు ఎట్లా పట్టుకొట్టాలో తెలిసిన వ్యక్తి. మీ బలహీనతని సొమ్ము చేసుకున్న దళారి ఈ జగన్మోహన్ రెడ్డి సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎంత తెలివంటే 60 రూపాయలు అమ్మే చీప్ లిక్కర్ అవునా కాదా అని అడుగుతున్నా. ఈరోజు ఎంత తమ్ముళ్ళు 60 రూపాయలు అమ్మే చీప్ లిక్కర్ క్వార్టర్ బాటిల్ ఎంత? ఇప్పుడు 200 రూపాయలు. అవునా కాదా? తోపుడు బండ్లో ఆన్లైన్ పేమెంట్స్ ఉంటాయి. అవునా కాదా? మద్యం షాపులో ఉన్నాయా? మాకు తెలీదు, మా మందు బాబులు ఉంటారు, మీరే చెప్పండి. మద్యం షాపులో ఉందా అని అడుగుతున్నా. ఏంటి రహస్యం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ అయింది, హోల్సేల్ డిస్ట్రిబ్యూషన్ అయింది, రీటైల్ అంది. కడాన బ్రాండీ షాప్ లో పనిచేసే వ్యక్తులు ఆయన మనుషులే. వసూలు చేసిన డబ్బులు, ఈ పేదవాళ్ళ డబ్బులు ఎక్కడికి పోతాయంటే తాడేపల్లి కొంపకు పోతాయి. పాపిష్టి డబ్బులు, పేదవాడి రక్తం తాగడం. సరే డబ్బులు తింటే తిన్నావు, కనీసం మద్యమైనా సరే మంచి మద్యం ఇచ్చాడంటే
నాసి రకం మద్యం. ఏం తమ్ముళ్ళు ఇక్కడుండే బ్రాండ్లు దేశంలో ఎక్కడైనా ఉన్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. దాని పేరే జే బ్రాండ్, జగ్గుబాయ్ బ్రాండ్. అంటే అడిగేవాళ్ళు లేకపోతే అడిగితే దాడులు చేయించరే ధైర్యం వచ్చి ఒక సైకో ఇష్టానుసారంగా జే బ్రాండ్లు పెట్టి రాష్ట్రాన్ని అతలాకుతలం చేశాడు. 30,000 మంది మా ఆడబిడ్డల తాళిబొట్టు తెంపేసిన దుర్మార్గుడు ఈ సైకో అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అదే నా బాధ, ఆవేదన. ఇదే కాదు, ఏం తమ్ముళ్ళు ఎక్కడైనా ఇసుక దొరుకుతా ఉందా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఒక ఇసుక ఫ్రీ, అవునా కదా? ఉచిత ఇసుక. ఆ రోజు ట్రాక్టర్ 1000 రూపాయలు పెట్టుకుంటే మీ ఇంటికి వచ్చేది లోడింగు, అన్లోడింగు, ట్రాన్స్పోర్ట్ అంతా కలిసి. ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 5,000 రూపాయలు, అవునా కాదా? ఎక్కడికి పోతున్నా నాకైతే అర్థం కావడం లేదు. 40 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులు పని లేకుండా అయ్యో రామచంద్ర అని ఆత్మహత్యలు చేసుకున్నారు, రోడ్లు పాలైపోయారు. కానీ ఇతనికి మాత్రం ఏమాత్రం కూడా లెక్కలేనితనం వచ్చేసింది. ఎందుకంటే ఆయన ఒకటే ఆలోచించాడు, ఏ పని చెయ్యలేడు కాబట్టి బెదిరించి భయభ్రాంతులు చేసి మనలందరినీ, ఈ రాజ్యాన్ని ఒక నియంతమారిగా పరిపాలించాలనుకున్నాడు. ఇతను ఒక అహంకారి. అహంకారికి తోడు ఇతను ఒక సైకో నేచర్. ఈ రెండుకు తోడు విధ్వంసమైన అలవాటు. మీరు ఒకసారి ఆలోచించిన గతాన్ని. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పని చేసి మంచి సాంప్రదాయంతో పరిపాలన ప్రారంభిస్తారు. ఈయన రావడమే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టి నేను కట్టానని ప్రజావేదికని కూల్చేసి పాలన ప్రారంభించాడంటే ఇతను ఒక మనిషి అని మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. నేర ప్రవృత్తి, నేరాలు ఘోరాలు చేయడం, పోలీస్ వ్యవస్థను ఉపయోగించుకుని ఎక్కడికక్కడ అణిచివేయాలని ఆలోచన తప్ప ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు పరిరక్షించాలి, ప్రజాస్వామ్యంగా ముందుకు పోవాలని ఎక్కడా లేదు. దీనికి తోడు దోపిడీ, మామూలు దోపిడీ కాదు, బందీపోట్లకు మించిపోయిన దోపిడీ, అవునా కాదా నేను అడుగుతున్నా మిమ్మల్ని. ఇసుక మాఫియా, మైనింగ్ మాఫియా, శాండ్ లిక్కర్ మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా మాఫియాల రాజ్యం, ఎక్కడ చూసినా ప్రైవేట్ ఆర్మీ, ఇంకొక పక్క పోలీసులు వత్తాసు. ఈ రెండు కలిపి రాష్ట్రాన్ని నాశనం చేసేశారు. అందుకే నా ఆవేదన ఒకటే అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నిన్నటి వరకు సెటిల్మెంట్ జరిగాయి, మామూలు సెటిల్మెంట్లు కాదు. మీరు అనుకుంటారు నన్నేం చేస్తారని. ఈ చీరాలలో ఏ విధంగా అయితే రౌడీ జరుగుతుందో ఇదే విధంగా రాష్ట్రం అంతా చేయడానికి ప్రారంభించారు ఈ దుర్మార్గులు. అందుకే మీకు హామీ ఇస్తున్నా, ఈ దుర్మార్గుల్ని తుదముట్టించి మళ్ళా ప్రజాస్వామ్యాన్ని నిర్మాణం చేసే బాధ్యత మా కూటమిదని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఈరోజు మీరు చూస్తే, మొన్న మీరు చూశారు, ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి, పరిపాలన తెలిసిన వాడు ఒక పద్ధతి ప్రకారం చేసి సంక్షేమం ఇస్తూ అభివృద్ధి చేసి అదే మన నిరంతరం ఈ కార్యక్రమాలు కొనసాగించే విధంగా చేయాల్సిన బాధ్యత ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి పరిపాలన చేతగాని దద్దమ్మ. మామూలుగా డ్రైవర్కి డ్రైవింగే తెలియకపోతే మీరు తెలియకుండా అతని డ్రైవర్గా నియమించుకుంటే అతను రివర్స్ గేర్లో పోవడం మొదలు పెడితే మీ జీవితాలు ఏమవుతాయో అదే మీరు ఆలోచించుకోవాలి. అదే జరిగింది మన రాష్ట్రంలో.
ఈరోజు రాష్ట్రంలో ఏ వ్యవస్థ అయినా పనిచేస్తుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వ్యవసాయ శాఖ పనిచేస్తుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. విద్యాశాఖ పనిచేస్తా ఉందని అడుగుతున్నా. ఈరోజు స్కూల్స్కి రంగులు కొడితే పిల్లలకు చదువు వస్తుందా? ఈయన చేసిన పని స్కూలుకు రంగులు కొట్టుకున్నాడు, పిల్లలకు చదువు వస్తుందని మాట్లాడుతున్నాడు. ఒక టీచర్ నియమించాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక టీచర్ లేడు. టీచర్ని బ్రాందీ షాపుల దగ్గర కాపలా పెట్టాడు. ఏమనాలి ఇన్ని? విద్య విలువ తెలియని వ్యక్తి, చదువుకోని వ్యక్తి, విధ్వంసకారుడు, అహంకారి, ఒక గురువును కూడా అవమానించే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఈరోజు ఒకటే గుర్తుపెట్టుకోండి, నిన్న ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చాడు. అర్థం అయిపోయింది అతనికి. అప్పులు తెచ్చాడు 13 లక్షల కోట్లు. అప్పిచ్చేవాడు లేడు. ఆదాయం తగ్గిపోయింది. జీతాలు ఇవ్వలేని పరిస్థితి. ఆరోగ్యశ్రీకి డబ్బులు లేని పరిస్థితి. ఎవరు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, సంపద సృష్టిస్తే, ఆదాయం పెరిగితే ఆ ఆదాయాన్ని సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే అవకాశం ఉంటుంది. అసలు సంపాదన లేదు. మీ ఇంటి పైన ట్యాంకులో నీళ్లు లేకపోతే కిందన ట్యాప్లో నీళ్లు వస్తాయా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీ చెరువులో నీళ్లు లేకపోతే కాలంలో నీళ్లు వస్తాయని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు అభివృద్ధి చేస్తే ఆ అభివృద్ధిలో వచ్చిన ఆదాయం చేసే వెసులుబాటున్న అప్పుకి మొత్తం అప్పులు తెచ్చాడు. తెచ్చి దోచింది దొరికింది దోచేశాడు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఇతర ప్రవర్తన ఎట్టుందంటే ఏమీ చెయ్యలేనని చేతులెత్తేశాడు. మామూలుగా ఏ ముఖ్యమంత్రి ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడుండే ప్రజానీకానికి మీకు ఆశలు ఉన్నాయా లేదా అని అడుగుతున్నా, కోరికలు ఉంటాయా లేదా అని అడుగుతున్నా. ఇతనిచ్చే 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసుకుంటే మీ జీవితాల్లో మార్పు వస్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నాను నేను. అలాంటి పరిస్థితి తీసుకొచ్చాడు. అందుకే నేను ఆలోచించి ఒకటే చెప్తున్నా, మొన్న ఆయన ఎన్నికల మేనిఫెస్టో చూశారు. నిన్న మా ఎన్నికల మేనిఫెస్టో, కూటమి మేనిఫెస్టో, ప్రజా మేనిఫెస్టో మీరు చూశారు. అదిరిపోయే మేనిఫెస్టో ఇచ్చామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఒక్కసారి చదవండి మేమేం ప్రామిస్ ఇచ్చామని. ఒకసారి చరిత్ర నెమరు వేసుకోండి. అభివృద్ధి చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోయే సత్తా ఉండే కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నరేంద్ర మోడీ గారు భారతదేశానికి ఒక విజన్ ఇచ్చాడు. 2047కి భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా ఉండాలని, భారతీయులు నెంబర్ 1గా ఉండాలని, దీనికి వికసిత్ భారత్ అనే కార్యక్రమంలో ఒక విజన్ తయారు చేశాడు. నేను ఆలోచించాను, ఎప్పుడో 99లో సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఒక విజన్ ఇచ్చారు. విజన్ 2020 తయారు చేశాను. ఈరోజు రాష్ట్రం విడిపోయింది, కానీ ఆ రోజు నేను అనుకున్న పనులన్నీ హైదరాబాద్లో జరిగాయి. ఆ హైదరాబాద్ నగరం తెలంగాణకు పోయే పరిస్థితి వచ్చింది. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, పాలకులనే వాళ్ళం ప్రజల కోసం బ్రతకాలి. మేము చేసే పనులు మాతోనే అంతం కావాలని కోరుకుంటే అది దుర్మార్గం అవుతుంది. ఎవరు ఏ పని చేసినా దాన్ని కొనసాగించి దాన్ని ఇంకా ముందుకు తీసుకుపోగలిగితే ప్రజలకు మంచి ఫలితాలు వస్తాయి. నేను ముఖ్యమంత్రిగా ఉండి హైటెక్ సిటీ కట్టాను, ఒక ఔటర్ రింగ్ రోడ్ వేశాను, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టాను. అన్ని ప్రారంభిస్తే నా తర్వాత వచ్చిన రాజశేఖర్ రెడ్డి ఏది కూడా కూల్చేయలా. అదే ఇతను వస్తే అమరావతి దగ్గర ప్రజావేదిక కూల్చేసి అమరావతిని పూర్తిగా నిర్వీర్యం చేసి అమరావతిని చంపేసిన దుర్మార్గుడు ఈ సైకో జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. మీకు అనిపించచ్చు ఏంటి నష్టం అని. ఈరోజు అమరావతి కానీ పూర్తి అయితే చీరాల నుంచి
1:30 గంటలో మీరు నేరుగా అమరావతికి పోయి పని చూసుకొని మళ్ళా సాయంత్రం ఇక్కడికి వచ్చేవాళ్ళు. మన పిల్లలకు చదువు కోసరం, ఉద్యోగాల కోసరం, పనుల కోసరం నేరుగా పోయే అవకాశం ఉండేది. ఒక సంపద సృష్టించే కేంద్రంగా ఉండేది. సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడానికి ఆదాయాన్ని పెంచే ఒక సెంటర్గా ఉండేది. ఇది కాకుండా చిన్న చిన్న పనులకు ఈరోజు చీరాలలో పని లేకపోతే, బాపట్లలో పని లేకపోతే హైదరాబాద్కో, బెంగళూరుకో, చెన్నైకు పోయే కర్మ ఇప్పటికే మనకు పట్టింది. ఎవరన్నా అడిగితే ఏది మీ రాజధాని అంటే రాజధాని పేరు చెప్పలేనటువంటి దౌర్భాగ్యం తెలుగు జాతికి ఉందంటే బాధ కదా తమ్ముళ్ళు. ఒక్కసారి మీరు ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. ఇలాంటి ఒకటి కాదు, ఈరోజు మీకు నీళ్లు వచ్చాయి. నేను ఆ రోజు కృష్ణా డెల్టాలో నీళ్లు రాకపోతే పోలవరం లేట్ అవుతుందని ఆ రోజు పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చి మీ పంటలు 1 నెల కంటే ముందే ఖరీఫ్ వేసుకునే విధంగా తయారు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎప్పుడు కూడా దాన్ని కూడా పట్టిసీమ ప్రాజెక్టు ఉన్ననా ఆ నీళ్లు లేకుండా అది నేను ప్రారంభించానని, ఆ ప్రాజెక్ట్ నేను నిర్మాణం చేశానని ద్వేషంతో నీళ్లు ఉపయోగించుకొని దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఆయన పనులు చేశాడు, కొన్ని చెడ్డ పనులు ఉన్నాయి, అవి సరిచేస్తాం. 1-2 మంచి పనులు ప్రజలకు ఉపయోగపడితే రేపు రాబోయే రోజుల్లో నేను అవి కూడా కొనసాగిస్తాను తప్ప ఒక సైకో చేశాడని అవన్నీ కూడా నేను విధ్వంసం చేయనని మీకు అందరికీ హామీ ఇస్తున్నా. అది నా పరిస్థితి. ఏ పని చేసినా బాధ్యత ఉండాలి, ఏ పని చేసినా ప్రజలకు ప్రయోజనం ఉండాలి. అదే పరిపాలన. అలాంటి పరిపాలనతో ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. తమ్ముళ్ళు, ఆడబిడ్డలు, మిమ్మల్ని అందరినీ ఒకటే అడుగుతున్నా. ఈరోజు మే 1వ తారీఖున, మే 13వ తారీఖు జ్ఞాపకం ఉందా? మీ అందరికీ అడుగుతున్నాను. ఉందంటే చేలు పైకెత్తండి. నాకంటే హుషారుగా ఉన్నారు. ఎప్పుడెప్పుడు 13 వస్తుందా? ఎప్పుడెప్పుడు ఓటింగ్కి వెళదామా? వెళ్ళి కూటమి అభ్యర్థులు, ఎన్డీఏ అభ్యర్థులు ఎక్కడున్నా ఆ గుర్తుకు ఓటేసి, ఇక్కడైతే ఈ పార్లమెంట్లో అయితే పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, అసెంబ్లీ అభ్యర్థులు 7 మంది కూడా సైకిల్ గుర్తే. 7 మందిని గెలిపించండి. పోయినసారి కూడా 4 ఎమ్మెల్యేలు గెలిపించిన ఘనత మీది. కానీ ఈసారి నాకు అనుమానమే లేదు, 7కు 7 మనం గెలుస్తున్నాం. స్వేచ్ఛగా ఓటేయండి, ఆలోచించి ఓటేయండి, మీ భవిష్యత్తుకు ఓటేయండి, మీ పిల్లల భవిష్యత్తుకు ఓటేయమని మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను ఇచ్చినటువంటి చూస్తే నిన్న మేము ఒక మేనిఫెస్టో తెచ్చాం. ఎన్నో సంవత్సరాలుగా అగ్రవర్ణాల్లో ఉండే పేదవాళ్ళలో ఒక ఆలోచన ఉంది. ఆ ఆలోచన, మాకు రిజర్వేషన్ లేవు కాలేజ్ సీట్లలో, ఉద్యోగాలని బాధ ఉంటే ఫస్ట్ టైం చరిత్రలో 10% ఉద్యోగాలు ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల పిల్లలకు రిజర్వ్ చేశామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కాపుల్లో ఎక్కువ పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి ఎక్కువ శాతం వస్తాయి, ఇంకొక కులంలో ఉంటే ఆ కులానికి వస్తాయి. అందరి కోసం 10% రిజర్వేషన్లు పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే మా ఆడబిడ్డల కోసం నేను ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చాను. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ మా ఆడబిడ్డలకు పుట్టిల్లు, మీకు ఆస్తిలో సమాన హక్కు ఇచ్చిన నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. విద్యకు ప్రాధాన్యత ఇచ్చిన నాయకుడు ఎన్టీఆర్. ఆ తర్వాత మీరు చూస్తే డాక్రా సంఘాలు పెట్టింది కూడా తెలుగుదేశం, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే.
ఇది కాకుండా దీపం ఇచ్చి వంట గ్యాస్ సిలిండర్లు మీ అందరికీ ఇచ్చాం. అదే మాదిరిగా ఆ రోజు మరుగుదొడ్డి కట్టించి ఆడబిడ్డల ఆత్మ గౌరవాన్ని కాపాడాం. ఇంకో పక్క పసుపు కుంకుమ కింద 10,000 కోట్లు ఇచ్చాం. రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాం. డాక్రా సంఘాల రుణాలు కొంతవరకు మాఫీ చేశాం. ఇలాంటి కార్యక్రమాలు అనేక కార్యక్రమాలు చేసి ముందుకు పోయాం. ఈరోజు మళ్ళీ మహాశక్తి కింద మా ఆడబిడ్డలందరికీ 4 కార్యక్రమాలు ఇచ్చాం. దాంట్లో మొదటి కార్యక్రమం ప్రతి ఆడబిడ్డ 19 సంవత్సరాలు పైబడి 59 సంవత్సరాల వరకు మళ్ళా పింఛను వచ్చే వరకు 1,500 రూపాయలు నెలకు మీ అకౌంట్లో వేసే బాధ్యత మాదని మా ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా. సంవత్సరానికి 18,000, 5 ఏళ్లలో 90,000 రూపాయలు మా ఆడబిడ్డల అకౌంట్లో వేస్తాం. ఇంకో పక్క తల్లికి వందనం కింద ప్రతి ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తాం. ముగ్గురుంటే 45,000 ఇస్తాం. నలుగురుంటే 60,000 ఇస్తాం. పిల్లలందరినీ చదివించే బాధ్యత తల్లిది. అలాంటి తల్లి ఒక్కొక్కసారి 15,000 ఒకరికే ఇస్తే ఇంకొకరిని చదివించలేక ఇబ్బంది పడతా ఉంది. అందుకే నేను ఆలోచించా, వివక్షత లేకుండా కటింగులు లేకుండా అందరికి ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. 3వ దీపం కింద ధరలు తగ్గేదా వరకు అవసరమైతే శాశ్వతంగా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చే బాధ్యత మాదని ఆడబిడ్డలందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా 4వ కార్యక్రమం ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం. రేపు రాబోయేలో పక్కనెక్కడన్నా ఉద్యోగాలు వస్తే ఆ ఉద్యోగాలు చేసుకోవడానికి ఎక్కడికి పోవాలన్నా ఫ్రీగా ప్రయాణం చేయడానికి ఉచిత బస్ సౌకర్యం ఏర్పాటు చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా ఈరోజు రాష్ట్రంలో హామీ ఇస్తున్నా, డాక్రా సంఘాలకి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇచ్చే బాధ్యత మాది. 0 ఇంట్రెస్ట్ రేట్. దీనివల్ల 10 లక్షలు మీరు అప్పు చేయొచ్చు. మేమిచ్చే డబ్బులు అదనంగా పెట్టచ్చు. మార్జినల్ మనీగా దీని వ్యాపారాలు చేయొచ్చు. దానికోసం నేను ఆలోచించాను. చేపను ప్రతిరోజు ఇవ్వడం కాదు, చేపను పట్టుకునే విధానం నేర్పించి మా ఆడబిడ్డలకి ఆర్థికంగా పైకొచ్చే విధంగా చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒక కార్యక్రమం తీసుకున్నారు. ఆడబిడ్డల్ని లక్షాధికారులు చేయాలని. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా, మా ఆడబిడ్డల్ని శక్తివంతమైన ఆడబిడ్డలుగా, ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే ఆడబిడ్డలుగా, గౌరవంగా బ్రతికే విధంగా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవే కాకుండా మా తమ్ముళ్ళకి హామీ ఇస్తున్నా. తమ్ముళ్ళు మీకేమైనా ఉద్యోగాలు వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే మేము రావాలంటే మీరేం చేయాలి? వేస్తారా అని అడుగుతున్నా. ఎండలు ఎక్కువ ఇంట్లో పడుకుంటారా అని అడుగుతున్నా. అందరికీ కసి ఉంది, అందరికీ కోపం ఉంది. ఈ సైకోని ఇంటికి పంపించాలని మీ అందరిలో నిర్ణయం ఉంది, అవునా కాదా? అయితే ఎండుందని యామారితే కొంపలే కూలిపోతాయి. నేను ఒకటే చెప్తున్నా, ఈ ముఖ్యమంత్రిని చూస్తే మీరు ఒక్కసారి ఆలోచించండి. మొన్నటి వరకు బలవంతంగా ఆస్తులు రాసుకున్నారు, సెటిల్మెంట్ చేశారు. ఇప్పుడు కొత్త చట్టమే తీసుకొచ్చాడు. ఆ చట్టం పేరు జగన్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. మీరు గాని ఓటేశారో మీ ఆస్తి గోయిందా.
ఇంతమంది బెదిరించి రాయించుకోవాలి. ఇప్పుడు బెదిరించే పని కూడా లేదు. రికార్డు మార్చేస్తాడు. ఆయన దగ్గర ఉంటుంది రికార్డు కంప్యూటర్లో. మీకెక్కడ కూడా రికార్డులే ఉండవు. మీకు ఈరోజు పట్టాదారు పాస పుస్తకం ఉందా లేదా అని అడుగుతున్నా. ఉందా? ఈరోజు మీ భూమి ఎవరిచ్చారని నేను అడుగుతున్నా. మీకు అది మీ తాత ఇచ్చాడా, మీ ముత్తాత ఇచ్చాడా, మీ నాన్న ఇచ్చాడా? ఒకసారి ఆలోచించుకోండి. కానీ మీ భూమి పైన సైకో ఫోటో. వాళ్ళ నాన్న ఇచ్చాడా భూమి? వాళ్ళ తాత ఇచ్చాడా భూమి? మీ భూమి పైన ఈయన పెత్తనం ఏంటని అడుగుతున్నా నేను మిమ్మల్ని అందరినీ. రేపటి నుంచి మీ భూమి మీది కాదు, మనం అందరం బానిసలం. ఆయన ఏం చెప్తే, ఆయన ఎవడికి రాసిస్తే వాడికే భూమి అయిపోతుంది. మనం ఆయన దగ్గర బానిసల వారిగా బతికే పరిస్థితి వస్తుంది. ఇప్పటికీ అలాంటివి జరుగుతున్నాయి. ఈ రోజు నేను అడుగుతున్నా, సవాలు విసురుతున్నా. ఏదైతే చట్టం మేము రూపొందించాం అమలు చేయాలి అంటున్నారు. ఎందుకు రూపొందించారో సమాధానం చెప్పమని అడుగుతున్నా. మేము ఈ చట్టాన్ని రద్దు చేయమన్నాం. రద్దు చేస్తారా లేదా అని అడుగుతున్నా. మీరు రద్దు చేయకపోతే నేను వస్తానే మొదటి సంతకం డిఎస్సి పైన పెడతా, రెండో సంతకం జగన్ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీకేదైనా భయం ఉంటే, ప్రజలపైన విశ్వాసం ఉంటే నీ ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని రద్దు చేయి. ఇప్పుడు చేయడానికి కూడా వీలు లేదు. ఎందుకంటే ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత అతను ఏమీ చేయడానికి అవకాశం లేదు. కానీ క్షమాపణ చెప్పాల్సిందిగా మీ అందరి తరపున డిమాండ్ చేస్తున్నా. ఇది అన్యాయం అవునా కాదా? మీ ఆస్తి కొట్టేయాలనుకోవడం, మీ ఆస్తి మీది కాకుండా చూడాలనుకోవడం, రికార్డులు తారుమారు చేయడం, ఇది నేరం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నో సంవత్సరాలుగా ఒక్క సెంటు కోసం మన ఊర్లో మనం గొడవలు పడతాం. అలాంటి ఎకరాలు ఎకరాలు రాసుకుంటామంటే, రికార్డులు తారుమారు చేస్తామంటే ఇది న్యాయమా అని ఒక్కసారి మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పటికే ఆత్మహత్యలు ప్రారంభమైనాయి. మొన్నే ఒంటిమిట్టలో రికార్డులు తారుమారు చేసి కొట్టేస్తే ఏం చేయాలో తెలియకుండా ఒక చేనేత కార్మికుడు దిక్కుదోచని పరిస్థితిలో ఆ ఒంటిమిట్లో రైలు కింద పడి చనిపోతే భార్య కుమార్తె విషం దాగి చనిపోయారు. అంటే ఎన్ని హత్యలు జరగాలి, ఎంతమంది చనిపోవాలి? మీ యొక్క అత్యంత దురాశకి మొత్తం బలైపోయే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క నేను అందరికీ హామీ ఇస్తున్నా, పిల్లలందరికీ మీకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత మాది. 20 లక్షల ఉద్యోగాలు, సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు. ఫిష్ మార్ట్ లో ఉద్యోగం కాదు, మంచి ఉద్యోగం. గవర్నమెంట్ లో ఉద్యోగాలు, కంపెనీల్లో ఉద్యోగాలు, వర్క్ ఫ్రమ్ హోమ్. మీ ఇంటి దగ్గర కూర్చొని అమెరికాలో బెస్ట్ కంపెనీ మీరు పనిచేసే విధానానికి శ్రీకారం చుడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే మొట్టమొదటిసారిగా నేను స్కిల్ సెన్సస్ తీసుకొస్తున్నాను. అంటే ప్రపంచంలో ఎలాంటి అవకాశాలు రాబోతున్నాయి, దానికి మీ దగ్గర ఎలాంటి స్కిల్ ఉంది, నైపుణ్యం ఉంది, ఏమి నేర్చుకోవాలని దానిపైన పెట్టి దానికి తగిన విధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పెట్టి మీకు నేర్పించి ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పుడు చీరాల ఉంది, చీరాల్లోనే ఒక ఐటీ టవర్ కడతాం. ఇంటి దగ్గర పనిచేయండి. తర్వాత వర్క్ స్టేషన్స్ అక్కడ పెడితే బోరు కొట్టినప్పుడు, ట్రైనింగ్ అవసరమైనప్పుడు వచ్చి ఇక్కడ పని చేసుకోండి. ఎలాంటి హైబ్రిడ్ మోడల్ పెడతామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. చిన్న మధ్య తరహా పరిశ్రమలకి 10 లక్షల వరకు సబ్సిడీలు ఇస్తాం. సామాజిక పింఛన్లన్నీ పెంచుతాం. ఏదైతే ఈరోజు ఇక్కడ ఉన్నారు, బీసీలు ఉన్నారు,
బీసీలకు ఒక డిక్లరేషన్ తీసుకొచ్చాను. వాళ్ళకి 50 సంవత్సరాలకి పింఛన్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పింఛన్ పెట్టింది తెలుగుదేశం పార్టీ, పెంచింది తెలుగుదేశం పార్టీ. 200 2000 చేశాం. ఈరోజు హామీ ఇస్తున్నా 4000 పెన్షన్ మీ అందరికి ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. పింఛన్ కూడా ఏప్రిల్ నుంచి ఇస్తాం. అంటే మామూలుగా అతను చెప్పింది 250 పెంచుతాను, 2028కి 250 పెంచుతాను, 229 ఇంకొక 250 పెంచుతాను అనే పరిస్థితికి వచ్చాడు. నేను అది చెప్పలేదు. నేను చెప్పింది ఏప్రిల్ నుంచే పెంచుతాం. ఏప్రిల్ మే జూన్లో మీరు పింఛన్ తీసుకొని మిగిలింది జూలైలో 4000 3000 7000 ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దివ్యాంగులకు 6000 ఇస్తాం. పూర్తిగా కాళ్ళు లేకుండా చేతులు లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, నడవలేని వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు నెలకు 15,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వీళ్లే కాదు, కొంతమంది కిడ్నీ, తలసిమియా ఇలాంటి వ్యాధులతో బాధపడుతున్నారు. వారికి కూడా 10,000 ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మళ్ళీ చంద్రన్న బీమా తీసుకొస్తాం. సహజంగా చనిపోతే 5 లక్షలు ఇస్తాం. యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షల రూపాయలు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ప్రతి ఒక్క కుటుంబానికి మీ ఆరోగ్యాన్ని కాపాడుతాం. ప్రతి ఒక్క కుటుంబానికి సంవత్సరానికి 25 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా ఇచ్చి మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాది. ఆ 25 లక్షలతో మీరు కార్పొరేట్ హాస్పిటల్కి ఎక్కడికి పోవాలన్నా అలాంటి వసతి ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను. డిజిటల్ హెల్త్ కార్డ్స్ ఇస్తాం. మండల కేంద్రంలో జనరిక్ మెడిసిన్ షాపులు పెడతాం. బీపీ షుగర్ ఉంటే ఉచితంగా మందులు సరఫరా చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి దీన్ని పూర్తిగా బాగు చేసే బాధ్యత మాది. ఇక్కడ బీసీలు ఉన్నారు. తెలుగుదేశం పార్టీకి వెన్నెముక, కంచు కోట. ఈ చీరాలంటే మొత్తం బీసీలే. అలాంటి బీసీలు ఎప్పుడో తెలుగుదేశం పార్టీకి కాపు కాశారు, అవునా కాదా అని అడుగుతున్నా. అందుకే మీ రుణం తీర్చుకునే సమయం వచ్చింది. బీసీ డిక్లరేషన్ తీసుకొచ్చాం. జై హో బీసీ పెట్టాం. ఈరోజు నేను హామీ ఇస్తున్నా 1,50,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెడతాం. సంవత్సరానికి 30,000 కోట్లు పెడతాం. 50 సంవత్సరాలకి పింఛన్ ఇస్తాం. 5,000 కోట్ల రూపాయల ఆదరణ కింద మీకు ఆధునిక పనిముట్లు ఇస్తాం. 10,000 కోట్లు పెట్టి ఉపాధి కల్పించే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ చేనేత కార్మికులు ఉన్నారు. పవర్ లూములుంటే 500 యూనిట్లు ఉచితంగా కరెంటు ఇస్తాం. ఇంకొక పక్క హ్యాండ్లూమ్ ఉంటే 200 ఇస్తాం. ప్రతి చేనేత కుటుంబానికి 24,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. మీరు జీఎస్టీ కట్టాల్సిన పని లేదు. మీరు జీఎస్టీ కడితే చేనేత కార్మికులకి తిరిగి ఇప్పించే బాధ్యత మాది. ఇంకో పక్క స్వర్ణకారుల కోసం ఒక సెపరేట్ కార్పొరేషన్ పెడతాం. ఇక్కడ మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళకు సంవత్సరానికి ఎప్పుడైతే వేటకు పోయిన సమయంలో 20,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తాం. 217 జీవో పూర్తిగా రద్దు చేస్తాం. నాయి బ్రాహ్మణులు ఎక్కడన్నా దేవాలయాల్లో పనిచేస్తే 25,000 గౌరవ వేతనం ఇస్తాం. 200 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇప్పిస్తాం. ఇంకో పక్క అన్ని వర్గాల్ని యాదవులకు కూడా న్యాయం చేస్తాం. అనేక కార్యక్రమాలు చేసి
అనేక కార్యక్రమాలు చేసి ముందుకెళ్తాం. ప్రతి కుటుంబానికి, చేనేత కుటుంబానికి సంవత్సరానికి 24,000 రూపాయలు ఇచ్చే బాధ్యత మాది. ఇవి కాకుండా పాడి రైతులకి ఎక్కడికక్కడ దాణా మందులు కొనుగోళ్లు, గోకులాలు ఏర్పాటు చేయడం, మేతకు డబ్బులు ఇవ్వడం ఇవన్నీ చేస్తాం. మళ్ళా అన్నా క్యాంటీన్ తీసుకొస్తాం, మద్యాన్ని నియంత్రణ చేస్తాం, ఇంకో పక్క విద్యుత్ ఛార్జీలు కూడా కంట్రోల్ చేస్తాం. గంజాయి, డ్రగ్స్ ఒకటే హామీ ఇస్తున్నా, 100 రోజులలో ఉక్కు పాదంతో అణిచివేసే బాధ్యత మాది. ఎక్కడా ఉండదు. అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రం వదిలిపెట్టి పారిపోయే పరిస్థితి తీసుకొస్తాం. అక్వా రైతులు కూడా ₹1.50కే కరెంట్ ఇప్పిస్తాం. ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొస్తాం. మీ అందరికీ మళ్ళీ దానికంతా కూడా పగడ్బందీగా ఒక సిస్టమ్ తీసుకొచ్చే బాధ్యత మాది. ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్కసారి ప్రతి కుటుంబం ఆలోచించండి. నేను ఒక ఆడబిడ్డకు చెప్పాను 4 కార్యక్రమాలు, ఒక యువతకు చెప్పాను ఏమి ఇస్తామని, నిరుద్యోగ భృతి 3,000, ఒక రైతు ఆ ఇంట్లో ఉంటే 20,000 రూపాయలు అన్నదాత కింద, ఒక 20,000 తల్లికి వందనంలో 15,000, ఇంకో పక్క వీళ్ళకు 3,000 నెలకు, ఎవరన్నా వృద్ధులుంటే 4,000 నెలకు. ఈ విధంగా మీరు ఆలోచించుకుని మేమిచ్చేది ఏంటి, ఆయన చేసేది ఏంటో చూడండి. నా ఆలోచన ఒకటి, సంపద సృష్టించి ఆదాయాన్ని పెంచిన ఆదాయాన్ని పేదవాళ్లకు పంచితే సార్థకత ఉంటుంది. ఆ సత్తా ఉండే పార్టీ తెలుగుదేశం పార్టీ, కూటమి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఆ దిశగా మీరు ఆలోచించండి. అప్పులు చేసి, దోపిడీ చేసి, బందిపోట్ల కంటే ఘోరంగా మొత్తం దోచేసుకుంటే వచ్చేది ఏమీ ఉండదని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఈ నియోజకవర్గంలో 2019లో తెలుగుదేశం పార్టీ పైన అభిమానంతో ఏకపక్షంగా మీరందరూ ఓట్లేసి గెలిపించారు, అవునా కాదా? ఎక్కడున్నాడా పెద్ద మనిషి? ఇప్పుడు ఎక్కడున్నాడా పెద్ద మనిషిని అడుగుతున్నా. అంటే పనుల కోసం కక్కుర్తి పడేవాళ్ళ రాజకీయాలకు అవసరమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. వీళ్ళ నాయకురాని మిమ్మల్ని అడుగుతున్నా. ఇక్కడున్నారు గొట్టెపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, పర్చూరి సాంబశివరావు. ఏం వాళ్ళకి ఇబ్బందులు లేవా? వాళ్ళు అడ్డదారులు దొక్కలేదే, పారిపోలేదే. అంటే నువ్వు రాజీనామా చేసిపోయి ఉండాల. కానీ ఇక్కడ గెలిచి అడ్డదారులు దొక్కి మళ్ళా కథలు మాట్లాడుతూ మళ్ళా తెలుగుదేశానికి వచ్చేస్తాం కాబట్టి ఓటేసేమని మోసం చేసే వ్యక్తులకి గుణపాఠం చెప్పమని మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. సిద్ధమా తమ్ముళ్ళని మిమ్మల్ని అడుగుతున్నాను. ఏమమ్మా ఆడబిడ్డలని మిమ్మల్ని అడుగుతున్నా. అయారాం గయారాములు మాకు అవసరం లేదు. నిఖర్చుగా ఉండే బంగారు లాంటి వ్యక్తులు నా దగ్గర ఉన్నారు. నష్టాన్ని కష్టాన్ని అనుభవించారు. వాళ్ళతోనే ముందుకు పోతాం తప్ప ఇలాంటి వాళ్ళని ఎట్టి పరిస్థితుల దగ్గర కూడా చేర్చమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఇంకొక ఆయన ఉన్నాడు, నేను ఎమ్మెల్యేగా వచ్చి పార్టీలో చేస్తాను అడుక్కుంటే చేర్చుకుంటే అక్కడి నుంచి అన్ని పనులు చేసుకొని ఎన్నికల ముందు పారిపోయిన వ్యక్తి, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది అవకాశవాద రాజకీయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈడ రౌడీజం చేస్తే, భయపెడితే, భయభ్రాంతులు చేస్తే వీళ్ళు రాజకీయం చేయొచ్చు అనుకుంటున్నారు. కానీ ఇది జరగదు అని మీరు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు చీరాల్లో త్రాగునీటి సమస్య ఉంది. మీకు ఒకటే హామీ ఇస్తున్నా, ప్రతి గ్రామానికి, ప్రతి టౌన్లో త్రాగునీటి సమస్య పరిష్కారం చేస్తాం. కొళ్ళాయి ద్వారా వాటర్ స్కీములు పెట్టి ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా.
ఇక్కడికి వచ్చినప్పుడు కుందేరు అభివృద్ధి కొరకు ఆ డ్రైన్ అంతా కూడా పూడిపోయింది. డ్రైన్ రిపేర్ చేయలేడు, పంట కాలువలు రిపేర్ చేయలేడు, 3 రాజధానులు కడతాడంట. అలాంటి దుర్మార్గుడు చెప్పే మాటలు ఏమాత్రం కూడా నమ్మడానికి వీల్లేదు. ఈ కుందేరుని అభివృద్ధి చేస్తాం, తోటవారిపాలెం ఎత్తిపోతల పథకానికి కృష్ణా నీరు తీసుకొస్తాం, 4000 ఎకరాలు అదనపు ఆయకట్టిస్తాం, వైకుంఠపురం రైల్వే బ్రిడ్జితో పాటు పేరాల జయంతిపేట రైల్వే గేటు వద్ద ఓవర్ బ్రిడ్జ్ కూడా నిర్మాణం చేస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. వ్యాపార వర్గాలను అన్ని విధాలు ఆదుకుంటాం. టెక్స్టైల్ పార్క్ ఏర్పాటు చేస్తాం. చీరాల్లో ఇది వస్తుంది, చేస్తాం. చేనేతను ప్రోత్సహిస్తామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ప్రాంతాన్ని టూరిజం ప్రాంతంగా అభివృద్ధి చేసి మీ రుణం తీర్చుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మళ్ళీ ఒకసారి కోరుతున్నా. ఎందుకంటే మిమ్మల్ని చూస్తే చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. సముద్రానికంటే మించినట్టు మీరు కనపడుస్తున్నారు. సముద్రమే పొంగి ఇక్కడికి వచ్చిందా అనే అభిప్రాయం వస్తా ఉంది. అంత ఉత్సాహం చూపించారు. ఈ ఉత్సాహం ఒకటే కోరుతున్నా, 13వ తారీఖున తిరుగుబాటుగా తయారు కావాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓటించి బంగాళాఖాతంలో కలిపేయాలి. మన భవిష్యత్తుని మళ్ళీ ముందుకు తీసుకుపోవడానికి మీ సహకారం అవసరం. అందరూ కలిసి దీనికి ముందుకు రావాల్సి కోరుకుంటూ ఇక్కడ కృష్ణప్రసాద్ని 7 మంది ఎమ్మెల్యేలు గెలిపించాల్సిందిగా సైకిల్ ఎక్కడ పోయినా సైకిల్ కనపడాలి. అదే సమయంలో సైకిల్ ఎక్కండి, తెలుగుదేశం జెండా కట్టండి, జనసేన జెండా కట్టండి, బీజేపీ జెండా కట్టండి. అదే మాదిరిగా ఇక్కడ సైకిల్ సింబల్ కాబట్టి ఆ సింబల్ ని ముందుకు తీసుకుపోయి అఖండ మెజార్టీతో గెలిపించమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ. అందరికీ నమస్కారాలు.